భారత్ శ్రీలంకల వేదిక ఈ మధ్య టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసింది. న్యూజిలాండ్ పై ఫైనల్లో విజయం సాధించిన టీమిండియా మూడోసారి టైటిల్ నెగ్గింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ పై ఉంది. ఇది ఇలా ఉంటే బంగ్లాదేశ్ లో ఈ మధ్య పాకిస్తాన్ తో 3 వన్డేల సిరీస్ జరిగింది. బంగ్లాదేశ్ 2-1తో పాకిస్తాన్ కు షాక్ ఇచ్చి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే బంగ్లాదేశ్ సాధించిన ఈ సిరీస్ విజయంతో 2027 వన్డే ప్రపంచ కప్ క్వాలిఫికేషన్ సమీకరణాలు మారిపోయాయి. దీనివల్ల బంగ్లాదేశ్ మార్గం సుగమం కాగా వెస్టిండీస్ జట్టుకు కష్టాలు మొదలయ్యేలా ఉన్నాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలవగా రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించింది. ఇక చివరి నిర్ణయాత్మక మ్యాచ్ లో బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడి 11 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2027 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ రేస్ లో వెస్టిండీస్ వెనకబడిపోయింది. సిరీస్ గెలిచిన తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో బంగ్లాదేశ్ 10వ స్థానం నుండి 9వ స్థానానికి చేరుకోగా వెస్టిండీస్ 9వ స్థానం నుండి 10వ స్థానానికి పడిపోయింది. అయితే 2027 వన్డే ప్రపంచ కప్ కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆతిథ్య దేశాలుగా ఈ రెండు జట్లు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 జట్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగానే ప్రపంచ కప్ లోకి ప్రవేశిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వెస్టిండీస్ రాబోయే వన్డే మ్యాచ్ లో కూడా ఓడిపోతే 2027 వన్డే ప్రపంచ కప్ క్వాలిఫికేషన్ రేస్ నుండి తప్పుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అన్ని జట్లు కళ్ళు 2027 వన్డే ప్రపంచ కప్ పైనే ఉన్నాయి. గత వన్డే ప్రపంచ కప్ భారత్ లో జరగగా ఫైనల్లో భారత్ ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్ ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. మరోసారి టైటిల్ చేజార్చుకోకూడదనే ఉద్దేశంతో టీమిండియా పక్క ప్రణాళికలతో సౌత్ ఆఫ్రికాలో అడుగు పెట్టే అవకాశం ఉంది. అయితే వెస్టిండీస్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆ జట్టు 2027 వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించాలంటే టాప్ 10 లో ఖచ్చితంగా ఉండాల్సిందే. లేని పక్షంలో వరల్డ్ కప్ కు దూరం అయినట్టే.